lost on the cross. కల్వరి శిలువలో ఆయన మరణించిన కారణంగా మనకు నెమ్మది సమాధానం వస్తుంటారు. For your sake and my sake. నీ కొరకే నా కొరకే. God loves you. దేవుడు నిన్ను ప్రేమించాడు. You may not be knowing him. నువ్వు ఆయన ఎరగకపోయినప్పటికీ he knows you. నిన్ను ఎరిగిన వాడు ఉంటున్నాడు. He knows you. నిన్ను ప్రేమించాడు. He died for you. నీ కొరకే ఆయన చనిపోయాడు. He died for your sake. నీ యొక్క పాపాల కొరకే చనిపోయాడు. God is calling you. స్నేహితుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి I will give you rest. నేను నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ లోకంలో విశ్రాంతి లేదు. I will give you the rest. నేను నీకు విశ్రాంతి ఇస్తాను. I have found rest in the Lord Jesus Christ. నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో విశ్రాంతిని కనుగొన్నాను. నేను పాపిని. I was living in sin. పాపంలో జీవించాను. I was living against God. దేవునికి విరోధంగా బ్రతికినా still he loved me. అయినప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమించాడు. Today he changed my life. ఈ దినాన నన్ను మార్చాడు. If I die today, ఈ దినాన్ని చనిపోతే I will go to heaven. నేను పరలోకం పోతాను. What about you? నీ విషయం ఏంటి? There is a coffin box upon this yacht. ఈ యొక్క వ్యాన్ పైన ఒక సమాధి పెట్టట్లేదు. డెడ్ బాడీ అని ఇక్కడ ఆ వ్యక్తి యొక్క జీవితం అయిపోయింది. ఆ యొక్క పెట్టి ఏం మాట్లాడుతున్నది? నువ్వు కూడా ఒక దినాన ఆ పెట్టిలో ఇలా ఉంటావు. ఒక దినాన్ని చనిపోయినావు. నువ్వుగా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు పాపంలో చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు ఎవరైనా పర్వాలే. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆయన నిన్ను క్షమిస్తాడు. నేను పాపిని, ప్రభువా నన్ను కరుణించని ప్రార్థన చేయి. నువ్వు అంతకన్నా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీ కొరకు ఆయన కల్వరి శిలువలో సమస్తాన్ని జరిగించేవాడు కూర్చున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఉన్నటువంటి స్థలంలో ప్రభువైన యేసు ప్రభువా నా పాపాన్ని క్షమించడానికి కనికరించని ప్రార్థన చేయి. మేమందరం కూడా ఆ పని చేసించడం. అంతకన్నా మీరు ఏం చేయలే. చాలా సామాన్యమైన సంగతి. The God's message is for you. ఈ యొక్క దేవుని యొక్క వర్తమానం నీ కొరకే. Repent for your sin. నీ యొక్క పాపం